ఈరోజు మనం చూడబోయే ఆలయం 11వ శతాబ్దం నాటి రాజుల కాలంలో నిర్మించిన పలివెల శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి వారి ఆలయం. ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే ఆ స్వామి దయ లేకుండా ఇది అంతా జరగదు. అసలు శివుడికి తన భక్తులంటే ఎంత ప్రేమో ఈ ఆలయం గురించి తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. ఒక పూజారి ఎంతో భక్తి శ్రద్ధతో నిత్య పూజ చేస్తూ ఉండేవాడు. కానీ అతనికి ఒక వ్యసనం ఉంది, ఒక వేశ్యతో సంబంధం ఉండేది. అది ఊరందరికీ తెలిసింది. రాజుగారికి ఇచ్చే ప్రసాదంలో వేసి యొక్క పొడవాటి తల వెంట్రుక వస్తుంది. రాజు కోపానికి లోనై ఏమిటిది అని అడగక అది స్వామివారి జటాజూటమని చెప్తాడు. రాజు ఆశ్చర్యపోయి అనుమానంతో ఏమిటి లింగానికి జటాజూటమా, ఏది చూపించు అని అడుగుతాడు. పూజారి భయంతో ఇప్పుడు స్వామివారికి ప్రత్యేక అలంకరణ వల్ల ఇప్పుడు కుదరదు, రేపు ఉదయం అయితే చూపిస్తా అంటాడు. సరేనే రాజు బయలుదేరుతాడు. కానీ పూజారికి భయం తగ్గదు. బాధతో భయంతో ఏమి చెయ్యాలో దిక్కుతోచక శివలింగానికేసి తల బాదుకుని నా ప్రాణం నువ్వే తీసేసుకో, ఎలాగైనా రేపు రాజు చేతిలో నాకు మరణం తప్పదు, అదేదో నా ప్రాణం నీ దగ్గరే పోతే నాకు అదో తృప్తి అంటాడు పూజారి. భయంతో తలను లింగానికేసి కొట్టుకుంటూ ఉంటాడు. ఆ భక్తుడి బాధ చూడలేక స్వామివారి లింగానికి కొప్పు వస్తుంది. అదే ఇప్పుడు మనం పిలువబడే కొప్పులింగేశ్వర స్వామి. మరుసటి రోజు రాజు వచ్చి చూస్తాడు. నిజంగా ఆ శివలింగానికి కొప్పు ఉంటుంది. ఏమిటి ఇది నిజమా కాదని రాజు ఆ జటాచుటాన్ని లాగి చూస్తాడు. వెంటనే శివలింగం నుండి రక్తం బొట్టు రావడం గమనించిన రాజు వెంటనే కనుచూపు కోల్పోతాడు. స్వామి నా తప్పు క్షమించు, ఈ మూర్ఖుని క్షమించని రాజు శివుడిని వేడుకొని రాజుకు తిరిగి కనుచూపు ప్రసాదిస్తాడు ఆ శివుడు. ఈ పలివెలనే ఇంతకుముందు పల్లవపురం అని కూడా అనేవారు. అలా భక్తుడి గురించి భక్తుడి ప్రాణాలు కాపాడడానికి శివుడు కొప్పు ధరిస్తాడు. నిజానికి శివలింగంపై కొప్పు మొదటి నుండి ఉండినది కాదు, కాలాంతరంలో పుట్టుకొచ్చింది. భక్తుడి కాపాడడానికై ఆ శివుడే కొప్పు ధరిస్తాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కొన్ని ప్రత్యేకతలైతే ఈ ఆలయంలో ఉన్నవి. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉండడం, శివలింగంపై కొప్పు ఉండడం, అమ్మవారు స్వామివారు ఏకపీఠంపై కొలువు తీరడం, ఈ ఆలయానికి తూర్పున కౌశికి, దక్షిణమున సౌఖ్యామని, పడమర వశిష్ట, ఉత్తరాన మాండని, పల్వల అనే అంతర్వాహినిగా ఉన్న 5 నదులు చుట్టి ఉన్న ప్రదేశంలో నిర్మించినట్టు చెబుతారు. మొదట్లో ఈ ఆలయం చుట్టూ 4 ఎత్తైన గోపురాలు ఉండేవి. కాలక్రమేణా అది శిథిలాస్థకు చేరడం వల్ల ప్రస్తుతం ఒక గోపురాన్ని అయితే మాత్రం మనం చూడగలం. ఇక్కడ పూర్వకాలంలో జరిగిన ముస్లింల దాడులో అయితే ఇక్కడ చాలా శిల్పాలని ధ్వంసం చేశారు. మనం ఆలయం చుట్టూ అయితే చూడవచ్చు. ఎంట్రన్స్లో ఉండే విగ్రహాల చేతులు అయితే నరకడం వంటివి చేశారు. నందిని కూడా ధ్వంసం చేశారు అన్నట్టుగా చరిత్ర చెప్తుంది. ఈ గుడిని చాలా రీమోల్డింగ్ అయితే చేశారు. కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మాత్రం అసలైన లింగాన్ని, అసలైన గర్భాలయాన్ని మాత్రం ఎవరు టచ్ చేయలేదు ఇప్పటి వరకు. ఎలా ఉందో ఇప్పటికీ అలా ఉంది. ఇక్కడ శివరాత్రికి అయితే మహా ఉత్సవంగా జరుగుతాయి. అంగరంగ వైభవంగా ఉత్సవాలు అయితే జరుగుతాయి. మెయిన్ ప్రధానంగా శివరాత్రికి, సుబ్రహ్మణ్య షష్ఠికి అయితే ఇక్కడ ప్రధానంగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయాన్ని జీవితంలో ఖచ్చితంగా ఒకసారైనా దర్శించుకోవాలని చెబుతారు. మేము ఆలయం పూజారిని, అక్కడ గ్రామ పెద్దల్ని కలవడం అయితే జరిగింది. ఈ సమాచారం అంతా వాళ్ళు అందించినదే. ఇది దెయ్యాల మండపం అని పిలుస్తూ ఉంటారు. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే పూర్వం అనారోగ్యంతో బాధపడేవారు, ఆత్మలను పట్టు పీడించేవారిని ఈ మండపంలోకి తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెట్టి కొన్ని పూజలు చేయడం ద్వారా వారికి నయమయ్యేదని చెప్పుకునేవారు. అందుకే ఈ మండపానికి దెయ్యాల మండపం అనే పేరు వచ్చింది. మన హిందూ దేవాలయాల మీద ఎన్నో దాడులు జరిగాయి. ఆ దాడులను తట్టుకుని కొన్ని దేవాలయాలు మాత్రమే నిలబడ్డాయి. అందులో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎన్ని దాడులు చేసినా ఈ గర్భాలయాన్ని అయితే ఎవరు టచ్ చేయలేకపోయారు. దూరం నుండి వచ్చే భక్తులు ఈ ఆలయం యొక్క టైమింగ్స్ తెలుసుకుని రండి. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. మళ్ళీ తిరిగి 5 గంటల నుండి 8 గంటల వరకు అయితే ఈ ఉమా కొప్పేశ్వర స్వామి వారి దేవస్థానం అయితే తెరిచి ఉంటుంది.
అలా కాకుండా శివరాత్రి వంటి ప్రత్యేక రోజులలో అయితే నిత్యం ఓపెన్లోనే ఉంటుంది. ఇంత ప్రత్యేకతలు, ఇన్ని చరిత్ర కలిగిన దేవాలయాలు మన రాష్ట్రంలో, మన కోనసీమలో ఉండడం మన అదృష్టం. ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని అందరూ దర్శించండి. పునర్దర్శన ప్రాప్తిరస్తు.